హలో ఆస్పిరెంట్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో గ్లోబల్లోనే అతిపెద్ద కంపెనీ అయినటువంటి టెస్లా మన ఇండియాలో షోరూమ్స్ని ఓపెన్ చేయడానికి ఇష్టపడుతుంది, కానీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్, అది ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం పెద్దగా ఇష్టపడడం లేదనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. అది ఏంటంటే కనుక, ఎవరైనా సరే ఫారినర్స్ మన ఇండియాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళకి ఇంపోర్ట్ డ్యూటీ ఇప్పుడు ప్రజెంట్ అయితే 70 నుంచి 100% ఉంది. వాళ్ళకి అలాంటి వాళ్ళకి 15% ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తాము అని చెప్పేసి ఒక కొత్త ఫెసిలిటీ వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎందుకు? అపాన్ వన్ కండిషన్. అదేంటంటే, అలాంటి ఫారెన్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక 3 ఏళ్లలో స్టార్ట్ చేయాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే 15% ఇంపోర్ట్ డ్యూటీతో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంపోర్ట్ చేసుకునే ఫెసిలిటీ కల్పిస్తుంది అనమాట. ఆ 3 yearsలో వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టవలసి ఉంటుందంటే 4,150 కోట్లు పెట్టుబడితోటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి మాత్రమే ఇలాగా ట్యాక్స్ని, ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించే ఫెసిలిటీని ఏర్పాటు చేసింది. అలాగే ఈ రెడ్యూస్ చేసినటువంటి 15% ఇంపోర్ట్ డ్యూటీతో ఆ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంవత్సరానికి 8,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా దీస్ ఆర్ ద కండిషన్స్ పెట్టింది. సో ఎందుకని అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా నడుస్తూ ఉంది కదా. సో సస్టైనబుల్ డెవలప్మెంట్కి, పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్కి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ ద బెస్ట్. కాబట్టి ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ దోస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్ అండ్ ఆల్సో టు మేక్ దెమ్ అవైలబుల్, ఇండియాలో ఉండే అందరికీ కూడా సస్టైనబుల్ రేట్లో అందుబాటులోకి తీసుకురావడం కోసం మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ తరహా నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. థ్యాంక్ యూ.